హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమస్త సృష్టి ఉద్భవించక ముందే ఈ ఓంకారం ఉద్భవించింది. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనుక ఓంకారనాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది. ఓంకారం వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గుతాయని, తద్వారా అలసట ఉండదని పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు కూడా దీని మహత్యం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. నాసా వారి పరిశోధనల ప్రకారం చివరకు సూర్యుడు కూడా ఓం అని పలుకుతున్నారు. దీనికి సాక్ష్యాలు కూడా నాసా చూపించింది. సూర్యుడి నుండి వెలువడుతున్న శబ్దం ఓం అని కనిపెట్టారు. పొద్దున్నే మీరు సుఖాసనంలో కూర్చుని మీ వెన్నుని నిటారుగా ఉంచుకునేలా కూర్చుని ఓం అని జపించి ఇలా ధ్యానంలో కూర్చోండి. అప్పుడు మీ మనసుకి స్వాంతన లభిస్తుంది. మీకు కోపం తగ్గిపోతుంది. అందరితో ప్రశాంతంగా మాట్లాడతారు. ఎవరికీ మీ మీద కోపం రాదు. మీ వ్యక్తిత్వ శైలి కూడా మారిపోతుంది. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం అదే. దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్,